రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. స్టైఫండ్ పెంపుతో పాటు తమ ప్రధాన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అత్యవసర సేవలను సైతం నిలిపివేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరుకుంది. స్టైఫండ్పై ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఇదే సందర్భంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్టైఫండ్ పెంపు విషయానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కేవలం 3% మాత్రమే స్టైఫండ్ పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దీంతో జూనియర్ డాక్టర్లు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి జూనియర్ డాక్టర్లు అంతా దాదాపు 900 మందికి పైగా జూనియర్ డాక్టర్లు ఇక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు చెప్తున్నారు. అమ్మ, మీ పేరేంటి? మీరు ఎంతకాలంగా ఇక్కడ చేస్తున్నారు? మీకు 3% హైక్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు? నేను ఎనస్థీషియా సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఇది మేము కేజీహెచ్లో అంటే స్టేట్ వైడ్గా జూనియర్ డాక్టర్స్ అందరం కూడా లాస్ట్ 10 డేస్గా స్ట్రైక్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేసరికి 3 డేస్ నుంచి ఆపామండి. లాస్ట్ 10 డేస్గా అంటే లాస్ట్ 8 మంత్స్గా మేము గవర్నమెంట్కి వివిధ రకాలుగా మేము మా బాధల్ని చెప్పుకుంటూ మాకు రావాల్సిన హైక్ గురించి అడుగుతూనే ఉన్నాము. మేము వెయిట్ చేసాం 8 మంత్స్, కానీ గవర్నమెంట్ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు. నార్మల్గా మాకు రావాల్సిన 15% ఇంక్రిమెంట్ కూడా ఏదైతే ఉందో అది ఇవ్వకుండా 3% మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి, ఇప్పుడున్న రేట్స్కి, హైక్కి ఆ 3% అనేది అసలు మా అందరికీ ఆమోదదాయకంగా లేదు. అందుకని చెప్పి మేము చాలా విధాలుగా ప్రయత్నించాము, వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, కన్విన్స్ చేసాము, మీటింగ్స్కి వెళ్ళాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకనే లాస్ట్ రిసార్ట్గా మేము స్ట్రైక్కి దిగాము. ఇప్పుడు ఎమర్జెన్సీస్ ఆపి 3 డేస్ అయింది, అయినా కూడా ఇంకా ఏమీ మాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు యాన్యువల్గా 15% హైక్ ఇస్తామని చెప్పారు. ఆ 15% పోను ఇప్పుడు 3% తగ్గించేసరికి అది ఎంతవరకు న్యాయం అనేది మాకు అలా అనిపించట్లేదు. అండ్ ఆల్మోస్ట్ అఫీషియల్స్కి రెగ్యులర్గా అప్డేట్స్, నోటిఫికేషన్స్, లెటర్స్, మెయిల్స్ అన్నీ పెడుతున్నాం. ఇప్పుడు మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపి కూడా 3 డేస్ అయింది. ఏ వర్బల్ రెష్యూరెన్స్ కూడా ఏం రాలేదు. 3% అస్సలు సరిపోదండి. ప్రతి 2 సంవత్సరాలకి 15% పెంచుతామని గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. అది కూడా ప్రతిసారి ఇలా స్ట్రైక్ చేసినప్పుడే పెంచడం జరుగుతుంది. మేము జనవరి నుంచి మేమేం ఒక్కసారిగా ఏమి స్ట్రైక్కి రాలేదు. జనవరి నుంచి మేము చాలా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చాము. ఏది కూడా వాళ్ళు మాకు రీఅష్యూరెన్స్గా కానీ ఏది కూడా రెస్పాన్స్ కూడా ఏం రాలేదు. అందుకని మేము ఫేజుల వారీగా ఈ స్ట్రైక్లోకి దిగాము. ఇతరత్ర ఉద్యోగులకు ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందో, అలాగే ఇతరత్ర ఖర్చులకు ప్రభుత్వం ఏ విధంగా డబ్బును వెచ్చిస్తుందో, ఎమర్జెన్సీ సర్వీస్లో భాగమైనటువంటి జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను కూడా పెంచాలని చెప్పి జూడాలు కోరుతున్నారు. అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.